శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. సింహరాశి వారికి వాస్తు శాస్త్రరీత్యా ఏ దిక్కు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా దశ బాగుంటే దిశ బాగుంటుంది అంటూ ఉంటారు. అందుకని జ్యోతిష శాస్త్రరీత్యా మన జన్మ జాతక రీత్యా అనుకూలమైన దశలు జరుగుతున్నప్పుడు ఎటువంటి గృహంలో నివసిస్తున్నా కూడా దాని మీద పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదు. ఎప్పుడైతే దశ అనుకూలంగా లేదో అప్పుడు ఈ దిశ కూడా మనకి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన యొక్క నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం ఖచ్చితంగా జాతకుడి మీద ఏదో ఒక టైంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సింహరాశిలో లేదా సింహలగ్నంలో జన్మించిన వారికి ఈ వాస్తు శాస్త్రం మీద జ్యోతిష శాస్త్రం మీద పెద్దగా నమ్మకం అయితే ఉండదు. వీళ్ళు వాళ్ళ యొక్క స్వశక్తిని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి వారిని పక్కన పెడుతూ ఉంటారు. సో అయితే చాలా మంది అంటూ ఉంటారు పలానా గృహం వాస్తు దోషం ఉంది, అందులో ఉన్నవాడికి చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చిందని చెప్తూ ఉంటారు. కానీ వాడి దశ బాగున్నప్పుడు వారికి అనేక గృహాలు ఉన్నప్పుడు అవి కలిసి వస్తుంటాయి. అలాగే ఒక గృహం యొక్క వాస్తు ప్రభావం సరిగ్గా లేనప్పుడు ఆ గృహంలో ఎవరో ఒకరి మీద ఆ వాస్తు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా బాగానే ఉంటారు. మనం సాధారణంగా పెద్ద కుటుంబాలు పరిశీలించినప్పుడు గతంలో పెద్ద గృహాలు ఉన్నప్పుడు అందులో ఎవరో ఒకరు వివాహం కాకుండానో లేదా దీర్ఘకాలిక అనారోగ్యంతోనో మతిస్థిమతో లేక కనబడుతూ ఉంటారు. సో వాళ్ళు ఉన్నంత కాలం మిగతా వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా నమ్మకాన్ని బట్టే ఉంటుంది. బట్ కానీ సింహరాశి వారికి ఏ దిక్కు అనుకూలిస్తుంది అన్న వాస్తు పరిశీలించినప్పుడు వీళ్ళకి తూర్పు దిక్కు అన్ని విధాలా బాగుంటుంది. అంటే తూర్పు ఈ రాశి వారికి సింహరాశికి రవి అధిపతి. అలాగే తూర్పు దిక్కు కూడా మరి సూర్య భగవాన్ ఆధిపత్యం వహించడం వల్ల 100% ఈ గృహంలో ఈ సింహరాశి వారు తూర్పు దిక్కు గృహంలో నివసిస్తున్నప్పుడు వాళ్ళకి రాజకీయ పరంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఆ గ్రామానికో ఆ సిటీకో ఆ రాష్ట్రానికో ఒక పెద్ద మనిషిగా వ్యవహరించడం, ఈయన చెప్పిన విషయాలు 10 మంది వినడం, ఆ ఊర్లో ఆ ప్రాంతంలో ఎటువంటి లావాదేవీలు ఎటువంటి గొడవలు వచ్చినా కూడా వీరి దగ్గరికి వచ్చి వాళ్ళు సంప్రదించి వీని దగ్గర గొడవ పెట్టి వీళ్ళు ఏ విధంగా తీర్పు చెప్తే వాళ్ళు వింటూ ఉంటారు. అందువల్ల అటువంటి న్యాయమైనటువంటి ఆలోచన పెద్ద మనిషి తరహాగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా బాగుంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. 100% మరి కొద్దిగా కష్టమైన ఈ సింహరాశి వారు తూర్పు దిక్కు గల గృహంలో ఉంటే 100% బాగుంటుంది. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి బాగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే దిక్కు పడమర దిక్కు. అంటే పడమర దిక్కుకి శని అధిపతి. సింహరాశి వారికి శని షష్ఠ సప్తమాధిపతిగా అంత అనుకూల గ్రహం కాకపోవడం వల్ల 100% ఈ పడమర దిక్కు వీళ్ళకి అంత యోగ్యదాయకంగా ఉంటుంది. అంటే బాగా స్లో డెవలప్మెంట్ వెళ్తూ ఉంటుంది. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా స్థాయి తక్కువ జాబ్లో చేయడం కానీ, అలాగే ఏంటంటే ఉద్యోగం ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేయవలసి ఉంటుంది అన్నమాట. పడమర దిక్కు శని అధిపతి కాబట్టి శని సేవక లక్షణాలు కలిగినటువంటి గ్రహం కాబట్టి వీళ్ళకి ఇంట్లో నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే సింహరాశి వారికి తప్పనిసరి పరిస్థితిలో ఒకరి కింద ఉద్యోగం చేయవలసి ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి పడమర దిక్కు అంటారు అనుకూలం కాదు. అయితే వాస్తు శాస్త్రరీత్యా గృహం అన్ని దిక్కులు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ దిక్కైనా వీళ్ళకి పర్వాలేదు. బట్ కానీ ఇంప్రూవ్మెంట్ లో డెవలప్మెంట్ లో తూర్పు కన్నా పడమర కొద్దిగా తక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు అన్నది 100% వీళ్ళ బాగుంటుంది. ఎందుకంటే సింహరాశి వారి కుజుడు యోగకారకుడు,
వీళ్ళ అగ్నితత్వ గ్రహం కుజుడు కూడా అగ్నితత్వ గ్రహమే, రెండు అగ్నితత్వ గ్రహాలు రాసులు కాబట్టి 100% దక్షిణ దిక్కు వెళ్ళి చాలా అనుకూలంగా ఉంటుంది. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, కొద్దిపాటి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వారికి, న్యాయవాదులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ఈ రాశిలో ఉంటే వాళ్ళు దక్షిణ దిక్కు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఇక నిరంతరం చాలా బిజీగా ఉంటారు, ఒక క్షణం కూడా తీరిక లేకుండా వ్యవహరిస్తుంటారు. ఇక ఉత్తర దిక్కు ధన లాభాది కాబట్టి స్వభావ సిద్ధంగా మరి ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి 100%. మరి తూర్పు ఈ సింహరాశి వారికి ఉత్తర సింహద్వార గృహం కూడా అనుకూలిస్తూ ఉంటుంది. ఒక విధంగా వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో అటు ఉత్తరం స్థలం కొద్ది ఖాళీ ఉండి, తూర్పు కూడా ఖాళీ ఉండి, చుట్టూ ప్రహరీ కూడా ఉండి, దక్షిణ పడమలు తక్కువ ఖాళీ స్థలం కలిగి ఉండి, మిగతా గృహాలలో ఉన్నటువంటివన్నీ కూడా వాస్తు ప్రకారం సాధారణంగా గృహంలో మెయిన్ గా ప్రభావం చూపి దాని తాలూకా గుమ్మాలు సరైనటువంటి దిక్కులో గుమ్మాలు ఉండడం, అలాగే వంటగది ఉండవలసిన దిక్కులో ఉండడం, అలాగే టాయిలెట్స్ ఖచ్చితంగా అది ఉండవలసిన చోట్ల ఉండడం, సాధారణంగా ఉత్తర దిక్కు తూర్పు దిక్కు టచ్ అవ్వకుండా టాయిలెట్లు నిర్మాణం చేసుకోవడం మంచిది. అలాగే బ్రహ్మస్థానం అనేది ఇంపార్టెంట్ గా వదిలిపెట్టడం. సో ఈ అనేక రకాలైనటువంటి వాస్తు సంబంధించినటువంటి రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ గా పాటించకపోయినా మెయిన్ గా ఆ దిక్కు మిగతా విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ, అలాగే వాస్తు శాస్త్ర రీత్యా కూడా నిరంతరంగా గృహం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా సాయంకాలం అవగానే ఆ గృహంలో దీపం వెలిగించడం, అలాగే ఏంటంటే మెయిన్ హాల్లోనే దీపం పెట్టి 2-3 ఉంటారు, పెద్ద గృహాలు ఉంటాయి, అన్ని గదులు కూడా చీకటిగా పెడుతుంటారు. అందుకని 100% గృహంలో ప్రతి గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో కూడా ఖచ్చితంగా సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత దీపాలు వెలిగించడం అన్నది ఉత్తమమైన పద్ధతి. ఏ రూమ్ అయినా చీకటిగా వదిలేస్తే కొద్ది రోజులైతే పర్లేదుగా నిరంతరం ఆ గదిలో లైట్ వెలుగుకుండా ఉంటే గదిలో నెగిటివ్ శక్తులు బయలుదేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు ఇంట్లో సాయంకాలం పూట దీపాలు వెలిగించడం, సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా ఆ గృహంలో దీపారాధన చేసి దైవారాధన చేసుకోవడం, వీలైతే సుగంధ పరిమళాలు వెలిచాలి అగరబత్తి కానీ సాంబ్రాణి పొగ కానీ వేసుకుంటే గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా ముందుగా ఎటువంటి దోషం లేకుండా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే అవి పోవడం కూడా జరుగుతుంటుంది. సాధ్యమైనంత వరకు మరి సింహరాశి వారు ఇటువంటి నియమాలు పాటిస్తూ తూర్పు సింహద్వారం కలిగిన గృహంలో నివసిస్తే ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నట్టయితే ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలమైన పదవి వరించే అవకాశం ఉంది. స్వస్తి.